నమస్కారం. అంగారక గ్రహం మీద జీవముందా అనే ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గరపడిందా? నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ గీల్ క్రేటర్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూ గతంలో ఎన్నడూ చూడని కొన్ని కొత్త కర్బన అణువులను ఆర్గానిక్ మాలిక్యూల్స్ కనుగొంది. కార్బన్ ఆధారితమైన ఈ అణువులు జీవం ఏర్పడటానికి పునాది వంటివి. మరి ఈ ఆవిష్కరణ అంగారకుడిపై ఏలియన్స్ ఉన్నారని నిరూపిస్తుందా? అసలు ఈ అణువులు అక్కడ ఎలా వచ్చాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఏమిటి? ముందుగా మనమొక విషయం అర్థం చేసుకోవాలి. కర్బన అణువులు అంటేనే జీవం కాదు, కాని జీవం ఉండటానికి ఇవి అత్యంత అవసరం. భూమిపై ఉన్న ప్రతి జీవిలో ఈ అణువులుంటాయి. క్యూరియాసిటీ రోవర్ అక్కడున్న మట్టిని, రాళ్లను వేడిచేసి పరీక్షించినప్పుడు ఈ కొత్త రకమైన అణువులు బయటపడ్డాయి. ఇవి కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై ప్రవహించిన నీటిలో ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఒకప్పుడు అంగారక గ్రహం నివాసయోగ్యంగా ఉండేదని చెప్పడానికి ఇదొక బలమైన ఆధారం. జీవం ఉందా లేక రసాయన చర్యలా? అయితే ఈ అణువులు కేవలం జీవం వల్లనే పుట్టాల్సిన అవసరం లేదు. అగ్నిపర్వత పేలుళ్ళు లేదా అంతరిక్షం నుండి పడే ఉల్కల వల్ల కూడా ఇలాంటి రసాయనాలు ఏర్పడవచ్చు. కాని ఇప్పుడు దొరికిన అణువులు చాలా సంక్లిష్టంగా ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఇవి ప్రాచీన సూక్ష్మజీవుల మైక్రోబ్స్ అవశేషాలైతే గనక అది మానవ చరిత్రలోని అతిపెద్ద ఆవిష్కరణ అవుతుంది. ప్రస్తుతం నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ కూడా ఇలాంటి నమూనాలని సేకరించి భూమికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అంగారకుడు ఒకప్పుడు మన భూమిలాగే పచ్చగా, నీటితో నిండి ఉండేదా? అక్కడున్న జీవరాశి ఏమైపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడానికి మరికొంతకాలం వేచి చూడాలి. కాని ఈ తాజా ఆవిష్కరణ మాత్రం మనం ఈ విశ్వంలో ఒంటరివారం కాదని ఆశను కలిగిస్తోంది. మరి అంగారక గ్రహం మీద నిజంగానే జీవముందని మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ అండ్ సైన్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.